భాషను అభివృద్ధి చేసే బాధ్యత రాజకీయ వ్యవస్థదేనని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అనే పరిస్థితి మళ్లీ రావాలని ఆకాంక్షించారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలో ఆయన పాల్గొన్నారు. తెలుగు భాష అభివృద్ధికి వ్యక్తిగతంగా కృషి చేస్తానన్నారు. భారతదేశంలో ఉన్న 22 భాషల్లో ఏ భాషకి రాని ప్రమాదం ఇవాళ తెలుగు భాషకు వచ్చింది. అంటే అంతరించే స్థాయి. అంటే తెలుగులో మాట్లాడితే వాళ్ళేదో సెకండరీ సిటిజన్స్గా చూసే స్థాయికి వాళ్ళ సమాజం వచ్చింది. అది మోజా బలహీనత నాకు అర్థం కాదు. కానీ ఇంగ్లీష్లో మాట్లాడితేనే, ఇంగ్లీష్లో చదివితేనే మనకి గుర్తింపు వచ్చే స్థాయికి వాళ్ళ సమాజం వచ్చింది. తెలుగు భాష అనేది ఎందుకు ఇలా నిర్వీర్యమవుతుందో ఖచ్చితంగా దీని మీద ఒక రీసెర్చ్ అది జరగాలి. నేను చదివిన కొన్ని అంశాలలో ప్రధానమైనది ఏంటంటే తెలుగు భాషలో పదాలు పరిమితంగా ఉన్నాయి. ఈ శాస్త్ర విజ్ఞానం పెరిగిన కొద్దికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ వాళ్ళు పదాలు యాడ్ చేస్తారు. మన తెలుగు చాలా ప్రాచీనమైంది. ఆ రోజు శాస్త్రం ఇంత లేదు, సైన్స్ ఇంత డెవలప్ కాల, కంప్యూటర్స్ లేవు, ఏమీ లేవు. కాబట్టి ఆ రోజుకు అనుగుణంగా ఆ రోజు మనం ఏదైతే కమ్యూనికేట్ చేసుకోగలుగుతామో ఆ విధమైన పదాలే ఆ రోజు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇవాళ శాస్త్రం చాలా పెరిగింది, టెక్నాలజీ చాలా పెరిగింది. కాబట్టి ఆ పద కోసం ఆ సైన్స్కి సంబంధించిన పదాలకి కావాల్సిన తెలుగు భాషలో లేకపోవడం వల్ల తెలుగుని పెద్దగా ఆదరించట్లేదు అనేది నాకున్న అభిప్రాయం. పుస్తకంలో ఉండటం వేరు, వాడుకలో ఉండటం వేరు. ఎప్పుడు భాష వాడుకలోకి వస్తేనే ప్రాచుర్యం పొందుద్ది.